మన హరి చెప్పిన ఆలోచన ప్రకారం చీట్లు తయారు చేశాం. మీరు తీసిన చీటీలో ఏ పని చేయమనుంటే ఆ పని చెయ్యాలి. ఇదిగో మీరు చేయమంటే కుదరదు, తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. చీట్లు చీట్లు పట్రా పట్రా చీట్లు. అట్లా ఇప్పుడే అయిపోతున్నాం, కాస్త ఆగండి. అట్లు కాదే నీ మొహం ఏడ్చా, 24 hours మింగుడే. చీట్లు చీట్లు. ఆగితాలా? అమ్మయ్యా, కంగ్రాచులేట్ మీ సార్. జీవితంలో మొట్టమొదటిసారి దానికి భావం అర్థమయ్యేలా మాట్లాడా. వెళ్ళి తీసుకురా, నడిచెళ్ళి తీసుకురా. మొత్తానికి గొన్నె అణుగులాగా మోసుకుంటూ వచ్చావు, వదిలే. ఏమిట్రా ఇది, పూతరేకులు అనుకున్నావా? ఆ అక్కకి తమ్ముడు కదా, అడ్డమైన గడ్డి తినేయటమే. చూడండి, ముందు ఇక్కడ ఈ అమ్మాయి నుంచి మొదలెడదాం. నువ్వు చిట్టి తీయమ్మా. పడేసావేంటి? ఏముంది అందులో? నీకు నచ్చిన మనిషితో పాట పాడు. వెరీ గుడ్. ఇంకే పాడే. నేను రెడీ. లే, పాడు. रूप तेरा मस्ताना, प्यार मेरा दीवाना, भूल कोई हमसे ना हो जाए. నువ్వు చిట్టిది. నీకు నచ్చిన మనిషితో ఓ పాట పాడు. ఏమి నీకు అదే వచ్చిందే? చాలా రాశానే. సరే కానీ ఆగో, నువ్వేం పాడక్కర్లేదు, కూర్చో. అదేమిట్రా, మిగతా వాళ్ళైతే పాడాలి, మీ చెల్లెలు అయితే పాడకూడదా? అదేం కుదరదు. వేస్తారు, మీరు అమ్మాయి చేత పాడించాల్సిందే. అలాగేనయ్యా. చూడమ్మా, ఈ అమ్మాయి లాగా నువ్వు చిన్న ముక్క పాడి. మాస్టర్ గారు సైలెన్స్. వీళ్ళు వాళ్ళు ఎవరంట, నువ్వు నేను ఒకటంట, కుర్రది కుర్రాడు కోరి కోరి చేరుకుంటే వీళ్ళు బెర్రెక్కి పోయేది ఎందుకంట. వీళ్ళు వాళ్ళు ఎవరంట, ఒకటంట. దాని అడుగులే ఒకటంట, నడకలే ఒకటంట, తడబాటే ఉండదంట. మత్తులో కాలాన్ని మరిపించునంట, అడగను ఆపను హగ్గవరికుందంట. నువ్వు నేను ఒకటంట, కోరి కోరి చేరుకుంటే వీళ్ళు వాళ్ళు ఎవరంట,
ఒకటంట మాకు హక్కులే లేవంట, పొద్దులు లేవంట, వర్ధంతి ఆగమంట. మేము ఒకటిగా ఒకటంట వేరుగా ఒకటంట ఈ మంట ఎందుకంట ఎండలు వానలు లెక్కేమిటంట అందరూ రావాలి మా దారి వెంట. అడగను ఆపను హగ్గవరి కుందంట వీళ్ళు వాళ్ళు ఎవరంట నువ్వు నేను ఒకటంట. కుర్రది కుర్రాడు కోరి కోరి చేరుకుంటే వీళ్ళు వెర్రెక్కిపోయేది ఎందుకంట వీళ్ళు వాళ్ళు ఎవరంట నువ్వు నేను ఒకటంట ఒకటంట ఇక చాలా అపండ్రా. చెరో వైపు చేరి అని చెవులు చేగోడిలా కొరుకు తినేస్తున్నారు. ఓకే పెద్దనాన్న, వాళ్ళిద్దరు ఫిర్యాదులు ఆపారు గనక నేను సంజాషి చెప్తున్నాను. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే. ఇంకో నిజం కూడా నేను చెప్తున్నాను. నేను రాజాని పెళ్లి చేసుకుంటాను, వర్మని చేసుకోను. నువ్వు నన్ను చేసుకోవటం కాదు, ఆ మాటకొస్తే నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమాలినా సరే నిన్ను నేను చేసుకోను. థ్యాంక్ యూ. పంప ముంచావు కదరా. వెరీ గుడ్. నువ్వు మగవాడివైతే ఇప్పుడు అన్న మాట మీద నిలబడాలి. ఆల్ ది బెస్ట్. లక్ష్మి, నువ్వు చేసుకుంటానంటుంది ఎవరినో తెలుసా? నీ తండ్రిని అతి దారుణంగా నరికి చంపిన ఒక కిరాతకుడు తమ్ముణ్ణి. కావచ్చు, అది పెద్దల తగదా మీ సమస్య. దానికి మాకు సంబంధం లేదు. ఆ పొగరు చూసారా? దయచేసి ఆ మనిషి నాతో మాట్లాడొద్దు పెద్దనాన్న. నోర్మై, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడు. నా తమ్ముణ్ణి నా అల్లుడు చంపేశాడన్న కోపంతో 14 ఏళ్ళు నా కన్న కూతుర్నే చూసుకోలేదే నేను. మన రెండు కుటుంబాల మధ్య బంధం ఆనాటి కత్తివేడితోనే తెగిపోయిందనుకున్నాను. ఆ దూరాన్ని శాశ్వతం చేయడానికి మిమ్మల్ని ఆ ఊరి నుంచి ఇంత దూరం తెచ్చి పెంచుకున్నాను. తలుచుకుంటేనే నగసిక పర్యంతం ఆవిర్లెత్తించే ఆ పంతాలు పట్టింపులు ఆ సమస్యని మీకేమీ సంబంధం లేదని ఒక్క మాటలో తేల్చేసేంత ఎత్తుకెదిగావా నువ్వు? లేదు, ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఈ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. అది మీ అందరికీ గాని మీలో కొందరికి గాని ఇష్టం అనిపించినా కష్టం అనిపించినా పాటించి తీరాలి. నువ్వు ఆ రాజాని మర్చిపోవాలి. అంతేకాదు, నీ పిచ్చి ఆలోచనలకు పునాదులు వేసిన ఆ కాలేజీకి రేపటి నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా నిర్ణయానికి తిరుగు లేదు. ఓర్ని పౌరుషానికి పౌడర్ పుయ్య. మీ అమ్మ వేసే కుక్క ముగ్గురు మొహం నువ్వును. ఆ లక్ష్మిని చేసుకొని సత్సుకూతలు కూసేవారా కుంక. నన్ను చేసుకుని అందరి ముందు చెప్తే నాకేనా అంత కరం పట్టింది. అందుకే నేను చేసుకున్నాను. గొప్ప పని చేసావు కానీ ఇలాంటి వెర్రాలోచనలకు పోయి లక్షల ఆస్తికి తిరోధకాలు ఇవ్వకరా. ఏదో చిన్నతనం వల్ల ఆ పిల్లల అందుకని ఆ అమ్మాయి చెడ్డ మనిషి చెడిన మనిషి ఏం కాదు. లక్ష్మి ఒప్పించే పూచినది. నువ్వు నోరు మూసుకుని పెళ్లి ఒప్పుకో, లేకపోతే నేను కిందకి తోసి మీ అమ్మని పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాను. మీ ఇద్దరు పిల్లలు నాకు వదిలిపోతుంది. అదేమిటండి, మగాడివైతే మాట మీద నిలబడమని చెప్పింది లక్ష్మి. మీరేమో ఇప్పుడు వీడిని మాట తప్పమంటున్నారు. అలా చేస్తే వీడు మగాడు కాకుండా పోడు. వాడు మొగాడు కాకుండా పోయినా మూగాడైపోయినా నాకు అనవసరమే. నాకు కావాల్సిందల్లా ఆస్తి. లక్ష్మిని పెళ్లి చేసుకుంటే లక్షల ఆస్తి వస్తుంది. ఇప్పటికే తెగ మింగేశారు కదండి. ఒరే కన్నా, నిన్ను కన్నందుకు నా మాట వినరా. నువ్వు లక్ష్మిని పెళ్లి చేసి తీరాలరా. అయ్యో, ఇది మగతనానికి సంబంధించిన ప్రశ్న అండి. మగతనం 10 సార్లు అనుకో మండుతుంది నాకు. అవునులేండి, కారు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 సార్లు కారు అంటే మరి వాళ్ళ కోపం రాదు. అది అంటే నాకు కాలేజ్కి వెళ్ళినవరు, బయటికి వెళ్ళినవరు. నాకు ఎలా తోస్తుందా? చదువుకోవాలని బెదం అందించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రేమ చదువు మానిపించేశారు. చూడమ్మా, పుస్తకాలు చదివే కాదు, డాన్సు చదివే, సంగీతం చదివే. నువ్వు చక్కగా ఇంట్లో కూర్చొని సంగీతం నేర్చుకో. నీ గొంతు కూడా చాలా బాగుంటుంది. ఏమే, నువ్వు పుట్టాక ఇప్పుడు మొదటిసారిగా ఈ మట్టిలోంచి మంచి ఆలోచన వచ్చింది. చూడమ్మా, మీ అత్తయ్య చెప్పినట్టు సంగీతం నేర్చుకోమ్మా. నువ్వు అంటే నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. రోజు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పమని చెప్పి మరీ వెళ్తాను. ఏమండి, ముందు ఆ పని చేయండి. నేను లక్ష్మి చక్కగా సంగీతం నేర్చుకుంటాం. నువ్వా? అలాగే. ఏ మిస్టర్, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావో నాకు తెలుసయ్యా. వరలక్ష్మి కోసమేగా. చూసావా ఎలా కనిపెట్టేశాను? మేధస్ అంటే అది.
కానీ ఆ అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు అంచేత నువ్వు వెళ్ళిపోవచ్చు. బోర్డు చూసావా? సైలెన్స్. నన్ను అటెండ్ సబ్ చేయకుండా వెళ్ళిపో 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 ఇక్కడి నుంచి. పెడతానండి, కానీ ఒక మాట. ఏమిటో త్వరగా చెప్పు, నాకు టైం లేదు. ఇప్పుడే మీ ఆవిడ గారు ఏమైంది దానికి? కాలేజీలో అడుగు పెట్టారు. హైదరాబాద్ వచ్చిందే ఎందుకుంటే? ఏమోనండి, పక్క ఊరికి వినిపించేంత మెల్లగా ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నారు. చూసారా, మేధస్ అంటే అది. నువ్వు ఊరుకోవయ్యా బాబు. అది ఇక్కడికి వస్తే నా బుర్ర కరిమింగిన వెలగబడ్డ అయిపోతుంది. నువ్వు కాసేపు ఇక్కడే ఉంటావుగా. అది ఇక్కడికి వస్తే నేను వెంకయ్య పెళ్లికో పుల్లయ్య తగ్గినానికో తగలడ్డానని చెప్పి వెనక్కి పంపించేయి. నువ్వు ఆ హామీ ఇస్తే నేను మనశ్శాంతిగా జారుకుంటాను. అలాగే సార్. సైలెన్స్ సైలెన్స్. అలాగే సార్, మీరు భయపడకుండా సైలెంట్ గా జరుగుతుంది. నేను చెప్తాగా. ఆయన అలా అదరగొట్టేసేయండి గురు. లేకపోతే మరీ స్టైల్ గా బిహేవ్ చేయబోయాడు. మీ ఆవిడ వచ్చిందా నన్ను అంతే జాబ్ గారి పేరు. రాజా ఇట్రా. బా ఏమిట్రా అడావిడి? మన ఇంటి ముందు బచ్చాలు ఆడుకునే బచ్చాని లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర గూఢచారులుగా అపాయింట్ చేశానుగా. ఆ బచ్చా వార్తా సంస్థ బోగట్ట.